ట్రేడింగ్లో మూవింగ్ యావరేజ్ చాలామంది వాడుతూ ఉంటారు కదా, కానీ ఎంతమంది దాన్ని సరిగా వాడుతున్నారు? చాలామందికిది చార్ట్లో కనిపించే ఒక సాధారణ లైన్ మాత్రమే. కానీ ప్రొఫెషనల్స్ చేతిలో ఇదొక చాలా పవర్ఫుల్ టూల్. వాళ్ల ట్రేడింగ్ ఫలితాలనే పూర్తిగా మార్చేస్తుంది. అసలు వాళ్లు దీన్నెలా చూస్తారు? ఆ రహస్యమేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్నొస్తుంది. ఇంత సింపుల్ టూల్ అందరికీ తెలిసిందే, అయినా సరే ఎందుకని చాలామంది ట్రేడర్లు దీనితో డబ్బులు పోగొట్టుకుంటున్నారో? దీని వెనుక ఒకే ఒక్క చాలా సింపుల్ కారణముంది. ఆ కారణమేంటంటే చాలామంది దాన్ని వాడాల్సిన పద్ధతికి పూర్తిగా రివర్స్లో వాడుతున్నారు. అవును, విన్నది నిజమే. సమస్య ఇండికేటర్లో లేదు, దాన్ని చూసే దృష్టిలోనే ఉంది. సరే, మరి ప్రొఫెషనల్స్కి మిగతా ట్రేడర్లకి మధ్య ఉన్న ఆ కీలకమైన తేడా ఏంటి? అది వాళ్ల ఆలోచనా విధానంలోనే ఉంది. ఈ ఒక్క చిన్న మార్పు ట్రేడింగ్ గేమ్నే మార్చేస్తుంది. సాధారణంగా ట్రేడర్లు ఏం చేస్తారంటే మూవింగ్ యావరేజ్ను ఒక సిగ్నల్గా చూస్తారు. ధర దాన్ని టచ్ చేయగానే అమ్మేయడమో కొనడమో చేస్తారు. కానీ ప్రొఫెషనల్స్ అస్సలు అలా చెయ్యరు. వాళ్లకు మూవింగ్ యావరేజ్ అనేది ఒక కన్ఫర్మేషన్ టూల్ మాత్రమే. అంటే వాళ్లు ముందుగా మార్కెట్ను ఎనలైజ్ చేసి ఒక అంచనాకు వస్తారు. ఆ తర్వాత వాళ్ల అంచనా కరెక్టేనా అని నిర్ధారించుకోవడానికి మాత్రమే దీన్ని చూస్తారు. ఇది అసలు విషయం. ఈ విశ్లేషణ కోసం మనం 50 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే 50 ఈఎంఏను ఉపయోగిద్దాం. దీనికి ప్రధానంగా 3 ముఖ్యమైన పనులున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటి పని మార్కెట్ ఐడెంటిఫికేషన్, అంటే మార్కెట్ ప్రస్తుతం ఏ కండిషన్లో ఉందో చెప్పడం. ఇది చాలా సింపుల్. ధర గనక 50 ఈఎంఏ పైన ట్రేడ్ అవుతుంటే మార్కెట్ బులిష్గా అంటే అప్ ట్రెండ్లో ఉందని అర్థం. అదే ధర ఈఎంఏ కింద ఉంటే అది బేరిష్ అంటే డౌన్ ట్రెండ్లో ఉంది. ఒకవేళ ధర ఆ లైన్ను దాటుకుంటూ అటూ ఇటూ వెళ్తుంటే మార్కెట్ కన్ఫ్యూజన్లో ఉంది, సైడ్ వేస్లో ఉందని క్లియర్గా తెలిసిపోతుంది. ఇక రెండో పని ట్రెండ్ మారబోతుందని ఒక వార్నింగ్ సిగ్నల్ ఇవ్వడం. ఉదాహరణకి మార్కెట్ మంచి అప్ ట్రెండ్లో ఉంది, సడన్గా ప్రైజ్ వచ్చి 50 ఈఎంఐని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిందనుకోండి, అది ఒక హెచ్చరిక లాంటిది, అప్ ట్రెండ్ బలహీనపడొచ్చు అని. అలాగే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ధర ఈఎంఐని బ్రేక్ చేసి పైకి వెళ్తే అమ్మేవాళ్ల పట్టు తగ్గుతోందని అర్థం చేసుకోవాలి. మూడోది చాలా పవర్ఫుల్. ఇది డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అంటే ఏంటి? అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ధర కిందకి వచ్చిన ప్రతిసారి ఈ ఈఎంఎల్ లైన్ ఒక ఫ్లోర్లాగా ఆపి మళ్లీ పైకి పంపిస్తుంది. అదే డౌన్ ట్రెండ్లో అయితే ఇదొక సీలింగ్లాగా పనిచేసి ధర పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఓకే, ఇప్పటివరకు థియరీ చూసాం. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం. మనం మొదటి స్ట్రాటజీ ట్రెండ్తో పాటు ట్రేడ్ చేయడం. ఇది చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ పద్ధతి. దీనికోసం మనం ఒక 5 సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతాం. ముందుగా ట్రెండ్ ఏంటో చూస్తాం, తర్వాత ఒక మంచి ఏరియాను గుర్తిస్తాం, చిన్న టైం ఫ్రేమ్లోకి వెళ్లి చూస్తాం, ఒక ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తాం, ఆ తర్వాతే ఎంట్రీ తీసుకుంటాం. ఈ స్టెప్స్ పాటిస్తే విజయావకాశాలు బాగా పెరుగుతాయి. సరే, స్టెప్ 1 అండ్ 2. ముందుగా మనం డైలీ చార్ట్ లాంటి పెద్ద టైం ఫ్రేమ్లో చూడాలి. ఇక్కడ చూస్తే మార్కెట్ క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది, రైట్? ఇప్పుడు ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ ఎక్కడుందో గుర్తించాలి. చూడండి, సరిగ్గా అదే చోట మన 50 ఈఎంఏ కూడా ఉంది. దీన్నే కాన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఒక సపోర్ట్ లెవెల్, ఒక ఇండికేటర్ రెండూ ఒకే చోట కలవడం. ఇది ఆ జోన్ను చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇలా ఒక పవర్ఫుల్ జోన్ను గుర్తించాక నెక్స్ట్ స్టెప్ మనం చిన్న టైం ఫ్రేమ్కి అంటే 1 hour చార్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆ జోన్ దగ్గరకొచ్చినప్పుడు ధర ఎలా రియాక్ట్ అవుతుందో మనం దగ్గరగా వివరంగా గమనించొచ్చు. ఇక్కడే అసలు విషయముంది. గుడ్డిగా కొనకూడదు, ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఒక ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఏర్పడింది. అంటే ధర 3 సార్లు ఒకే లెవెల్కు వచ్చి దాన్ని బ్రేక్ చేయలేక వెనక్కి వెళ్ళింది. దీని అర్థమేంటంటే అమ్మేవాళ్లు వీక్ అయిపోయారు, కొనేవాళ్లు కంట్రోల్ తీసుకుంటున్నారు అని. ప్యాటర్న్ కనిపించగానే ఎంట్రీ తీసుకోకూడదు. ఆ 3 బాటమ్స్ పైన ఒక లైన్ గీస్తే దాన్ని నెక్లైన్ అంటాం. ధర ఎప్పుడైతే ఆ నెక్లైన్ను బలంగా బ్రేక్ చేసి పైన నిలబడుతుందో అప్పుడు మాత్రమే మనం బై ట్రేడ్ తీసుకోవాలి. ఇదే పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్. సరే, అది ట్రెండ్తో పాటు వెళ్లడం. మరి ట్రెండ్ రివర్స్ అవుతున్నప్పుడేం చేయాలి? అదే మన రెండవ స్ట్రాటజీ, రివర్సల్స్ ట్రేడింగ్. ఇది కొంచెం అడ్వాన్స్డ్, కానీ కరెక్ట్గా పట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. దీనిక్కూడా మన దగ్గర 5 స్టెప్స్ ఉన్నాయి. ముందు ట్రెండ్ బ్రేక్ అయిందో లేదో చూస్తాం, కొత్త రెసిస్టెన్స్ ఏరియాను వెతుకుతాం,
చిన్న టైం ఫ్రేమ్లో ఎనలైజ్ చేస్తాం. ఒక బేరిష్ ప్యాటర్న్ కోసం చూస్తాం. ఆ తర్వాతే నెక్ లైన్ బ్రేక్లో ఎంట్రీ. ఇక్కడ డైలీ చార్ట్లో చూడండి, మార్కెట్ ముందు అప్ ట్రెండ్లో ఉంది, కానీ సడన్గా ట్రెండ్ లైన్ను 50 EMAను బ్రేక్ చేసి కిందకి వచ్చేసింది. ఇది మనకు మొదటి వార్నింగ్. ఇప్పుడు మనం అమ్మడానికి అవకాశాలు వెతకాలి. దానికోసం పాత సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్గా మారుతోందా అని చూసుకోవాలి. ఆ రెసిస్టెన్స్ లెవెల్ మన 50 EMAతో కలుస్తోందా అని చూసుకోవాలి. ఆ రెసిస్టెన్స్ జోన్ను గుర్తించగానే మళ్లీ 1 అవర్ చార్ట్కి వచ్చేయాలి. ధర పుల్బ్యాక్ అయి ఆ జోన్కి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతోందో క్లోజ్గా చూడాలి. కొనేవాళ్లు ధరను పైకి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్నారా అనే విషయం గమనించాలి. ఆ జోన్లో మనం హెడ్ అండ్ షోల్డర్స్ లాంటి ఒక బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ కోసం వెతకాలి. ఈ ప్యాటర్న్ చాలా ఫేమస్. ఇందులో ఒక లెఫ్ట్ షోల్డర్, దానికన్నా ఎత్తైన హెడ్, తర్వాత ఒక రైట్ షోల్డర్ ఉంటాయి. ఇది క్లియర్గా కొనేవాళ్ల బలం అయిపోయిందని, మార్కెట్ కిందకి పడటానికి రెడీగా ఉందని చెప్తుంది. ఇక్కడ కూడా ప్యాటర్న్ కనిపించగానే అమ్మేయకూడదు. దాని కింద ఉన్న సపోర్ట్ లెవెల్ను, అంటే నెక్లైన్ను ధర బ్రేక్ చేసే వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ధర ఆ నెక్లైన్ కింద క్లోజ్ అవుతుందో అప్పుడు మనం సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ట్రెండ్ రివర్సల్కు బలమైన కన్ఫర్మేషన్. సరే, మనం ఇప్పుడు 2 స్ట్రాటజీలు చూసాం. ఈ రెండింటిని కలిపి ఉంచే ఒకే ఒక్క పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాని పేరే కాన్ఫ్లుయెన్స్. అంటే ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఒకే చోట కలవడం. సో మొత్తంగా చెప్పాలంటే అసలు సీక్రెట్ ఫార్ములా ఇదే. గుడ్డిగా ఒక ఇండికేటర్ నమ్మడం కాదు. ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్, అంటే ఒక కీలకమైన సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లెవెల్ను గుర్తించడం. ఆ తర్వాత 50 EMA లాంటి ఇండికేటర్ను ఒక కన్ఫర్మేషన్గా వాడటం. ఈ రెండు ఎప్పుడైతే ఒకే చోట కలుస్తాయో అప్పుడు మనకు ఒక హై ప్రాబబిలిటీ ట్రేడ్ సెటప్ దొరుకుతుంది. చివరిగా ఒక ప్రశ్న మిగులుతుంది. చాలామంది ట్రేడర్లలాగా ఇండికేటర్ ఇచ్చే సిగ్నల్స్ కోసం వెతుకుతూ ఉంటారా, లేక ఒక ప్రొఫెషనల్లాగా సరైన కారణాలన్నీ ఒకే చోట కలిసేంతవరకు, అంటే కాన్ఫ్లుయెన్స్ కోసం ఓపికగా ఎదురుచూస్తారా? ఈ నిర్ణయమే ట్రేడింగ్లో విజయాన్ని నిర్దేశిస్తుంది. దీని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.